ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు 19 అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 19వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: లోతు ఎక్కడ కూర్చొని ఉండెను? లోతు ఎక్కడ కూర్చొని ఉండెను? సమాధానం: సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. 2. దేవదూతలను లోతు ఏమని వేడుకొనెను? దేవదూతలను లోతు ఏమని వేడుకొన్నాడు? సమాధానం: ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొనుడి అని అడిగాడు. 3. దేవదూతలు లోతుతో చెప్పినదేమిటి? దేవదూతలు లోతుతో చెప్పినదేమిటి? సమాధానం: అలాగు కాదు, నడివీధిలోనే రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పారు. 4. లోతు దేవదూతలకు పెట్టిన విందు భోజనం ఏమిటి? లోతు దేవదూతలకు పెట్టిన విందు భోజనం ఏమిటి? సమాధానం: పొంగని రొట్టెలు కాల్చి విందు భోజనం పెట్టాడు. 5. లోతు ఇంటిలో ఉన్నవారు పండుకొనక ముందు జరిగిన సంఘటన ఏమిటి? లోతు ఇంటిలో ఉన్నవారు పండుకొనక ముందు జరిగిన సంఘటన ఏమిటి? సమాధానం: సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి లోతు యొక్క ఇంటిని చుట్టుముట్టారు. 6. పట్టణస్థులు లోతును అడిగినదేమిటి? పట్టణస్థులు లోతును అడిగినదేమిటి? సమాధానం: ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని చెప్పారు. 7. లోతు పట్టణస్థులతో చెప్పినదేమిటి? లోతు పట్టణస్థులతో చెప్పినదేమిటి? సమాధానం: అనలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్టు చేయుడని చెప్పాడు. 8. లోతు దేవదూతలను గూర్చి చెప్పినదేమిటి? లోతు దేవదూతలను గూర్చి చెప్పినదేమిటి? సమాధానం: ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారికి మీరేమీ చేయకూడదని చెప్పాడు. 9. పట్టణస్థులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి? పట్టణస్థులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి? సమాధానం: వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండదూచుచున్నాడు కాగా వారికంటే నీకే ఎక్కువ చేసేదమని చెప్పి తలుపులు పగలగొట్టి ఇంటిని ముట్టడించారు. 10. దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి? దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి? సమాధానం: వారికి కనుమబ్బు కలుగజేశారు. కనుమబ్బు కలుగజేశారు. 11. లోతును దేవదూతలు అడిగినదేమిటి? లోతును దేవదూతలు అడిగినదేమిటి? సమాధానం: ఇక్కడ నీకు మరి ఇంకెవరున్నారు అని అడిగారు. 12. దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణాలేమి? దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణములు ఏవి? సమాధానం: ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో ఎక్కువ ఆయను. 13. దేవదూతలను పంపినది ఎవరు? దేవదూతలను పంపినది ఎవరు? సమాధానం: దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా. 14. లోతు బయటకు వెళ్ళి తన వారితో చెప్పినదేమిటి? లోతు బయటకు వెళ్ళి తన వారితో చెప్పినదేమిటి? సమాధానం: లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి అని చెప్పాడు. 15. లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు? లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు?
సమాధానం. ఎగతాళి చేయువాని వలె కనబడ్డాడు. 16. దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయట ఉంచారు? దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయట ఉంచారు? సమాధానం. లోతు యొక్క చేతిని, అలాగే అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల యొక్క చేతులను పట్టుకొని బయట ఉంచారు. 17. లోతుకు అతని భార్య కూతుర్లకు దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి? లోతుకు అతని భార్య కూతుర్లకు దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి? సమాధానం. మీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకుము, మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని హెచ్చరించారు. 18. లోతు దేవదూతలను అడిగినదేమిటి? లోతు దేవదూతలను అడిగినదేమిటి? సమాధానం. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఇదిగో ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నిక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని అడిగాడు. 19. లోతు తప్పించుకొనుటకు వెళ్ళిన చోటు పేరేమిటి? లోతు తప్పించుకొనుటకు వెళ్ళిన చోటు పేరేమిటి? సమాధానం. సోయరు అన్న ఊరు. 20. సోయరు అను పేరునకు అర్థమేమిటి? సోయరు అను పేరునకు అర్థమేమిటి మూల భాషలో? సమాధానం. చిన్నది, చిన్నది. 21. సొదొమ గొమొర్రాల మీద దేవుడు కురిపించినదేమిటి? సొదొమ గొమొర్రాల మీద దేవుడు కురిపించినదేమిటి? సమాధానం. గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. 22. వెనుదిరిగి చూసిన లోతు భార్య ఏమయ్యింది? వెనుదిరిగి చూచిన లోతు భార్య ఏమయ్యింది? సమాధానం. ఉప్పు స్తంభం అయ్యింది. 23. తెల్లవారినప్పుడు లోతు సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు అవి ఎలా ఉండెను? తెల్లవారినప్పుడు లోతు సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు అవి ఎలా ఉన్నాయి? సమాధానం. ఆ ప్రదేశము ఆవము పొగవలే లేచుచుండెను. ఆ ప్రదేశంలో ఆవము పొగవలే లేచుచుండెను. 24. అగ్ని గంధకముల చేత నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది? అగ్ని గంధకముల చేత నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది? సమాధానం. 3. లోతు, అతని యొక్క 2 కుమార్తెలు. 25. లోతు సోయారు ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళాడు? లోతు సోయారు ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం. పర్వతానికి వెళ్ళాడు. 26. లోతు పెద్ద కూతురు తన చెల్లెలితో చెప్పినదేమిటి? లోతు పెద్ద కూతురు తన చెల్లెలితో చెప్పినదేమిటి? సమాధానం. మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు, కనుక మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సంతానము పొందుదము అని చెప్పింది. 27. పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? సమాధానం. మోయాబు. 28. చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? సమాధానం. బెన్నమ్మి. ఇతడే అమ్మోనీయులకు మూల పురుషుడు. 29. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం. 38 వచనాలున్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు మీరు విన్నారు. వీటితో పాటు మీరు 19వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే ఇంకా అనేక ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను కూడా పరిశీలించండి. ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకుంటారని
నేను మీకు ప్రత్యేకంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.